ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ స్టడీలో పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య కాలంలో జరిగిన చరిత్రలో 4వ భాగాన్ని మనం అధ్యయనం చేద్దాం. అందుకు దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. నాతో కలిసి అందరూ చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఈ వాక్యంలో శాస్త్రులు అనే మాట గమనించారా? దాన్ని పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. మరొక వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి అందరూ చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఈ వాక్యంలో పరిసయ్యులు సద్దూకయ్యులు ఈ 2 మాటలు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గత కొన్ని వారాలుగా పాత కొత్త నిబంధన గ్రంథాల మధ్యలో ఉన్న యూదుల యొక్క చరిత్రని మేము నేర్చుకోవడానికి, అనేక విషయాలు గ్రహించడానికి కృప చూపారు. మీకు వందనాలు. ఈ సమయంలో ఈ బైబిల్ స్టడీలో మరికొన్ని విషయాలు మేము అధ్యయనం చేస్తూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి, పరిశుద్ధపరచండి. నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి మా అందరికీ దీవెనకరంగా మీ దాసును వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో యూదుల చరిత్రలో ఇప్పటి వరకు అనేక అంశాలు మనం ధ్యానం చేశాం. అవి ఏమేమి విషయాలు ధ్యానం చేశామో ఒకసారి మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. 400 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదట పర్షియా సామ్రాజ్యములో యూదుల యొక్క చరిత్రని మనం ధ్యానం చేశాం. అది నంబర్ 1. ఏ సామ్రాజ్యంలో? పర్షియా సామ్రాజ్యంలో. రెండవది గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ చక్రవర్తి కాలంలో యూదుల యొక్క చరిత్రని మనం చూసాం. అది రెండవది. మొదటిదేమో పర్షియన్ పీరియడ్, రెండవది గ్రీకు సామ్రాజ్యాధినేత. ఏం పేరు ఆయన పేరు? అలెగ్జాండర్ చక్రవర్తి పరిపాలనలో యూదుల యొక్క చరిత్ర ఏంటో మనం చూసాం. ఇక మూడవది ఈజిప్టులోని టోలమీల పరిపాలనలో యూదుల చరిత్ర. అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయిన తర్వాత రాజ్యం 4 భాగాలు అయిపోయిందని చెప్పాం కదా. ఒకవైపు ఏమో టోలమీలు పరిపాలించారు కొంతకాలం యూదుల్ని, మరికొంతకాలం సెల్యూసిడ్లు పరిపాలించారు. టోలమీలు అంటే ఈజిప్టు, సెల్యూసిడ్లు అంటే సిరియా దేశానికి చెందినవారు. కాబట్టి మూడవది ఏంటంటే టోలమీల పరిపాలనలో యూదుల యొక్క చరిత్ర. నాలుగవది సెల్యూసిడ్ పాలనలో యూదుల యొక్క చరిత్ర. సెల్యూసిడ్ పాలనలో యూదుల యొక్క చరిత్ర. ఇక ఐదవది, పోయిన వారం బైబిల్ స్టడీలో, 3వ బైబిల్ స్టడీలో మనం ఏం చూసామంటే మక్కబీయుల తిరుగుబాటు. చెప్పండి, ఎవరిది తిరుగుబాటు? మక్కబీయుల తిరుగుబాటు. మరి మక్కబీయులు అంటే ఎవరు? మరి దాని మొట్టమొదటి వ్యక్తి మత్తతీయ అనే వ్యక్తి ద్వారా ఈ తిరుగుబాటు ప్రారంభమైందని, అతని 5 కుమారులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారని మనం చూసాం. ఏంటి తిరుగుబాటు ఫలితం ఏంటి? యూదులకు ఏమొచ్చింది? స్వాతంత్ర్యం వచ్చింది. ఈ తిరుగుబాటు వల్ల ఏమొచ్చింది? యూదులకి స్వాతంత్ర్యం. అందుకే 6వది హాస్మోనియన్ల పరిపాలనలో యూదుల యొక్క చరిత్ర. హాస్మోనియన్ల పాలనలో యూదుల్ని ఎవరు పరిపాలిస్తున్నారు? యూదులను యూదులే పరిపాలిస్తున్నారు. అది స్వాతంత్ర్యాన్ని అనుభవించినటువంటి కాలం. హాస్మోనియన్ల పరిపాలన క్రీస్తు పూర్వం 143 నుంచి 63 వరకు వారు పరిపాలన చేశారు. ఈ పాలనలో కొన్ని కొత్త తెగలు ప్రారంభమయ్యాయి.
ఏం ప్రారంభమయ్యాయి? కొన్ని కొత్త తెగలు. ఈ తెగలు పాత నిబంధనలో ఎక్కడా మనకు కనపడవు. నేను మొట్టమొదటిసారి కొత్త నిబంధన బైబిల్ చదివినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనే పేరు రాగానే చాలా ఆశ్చర్యపోయాను. అరే ఎవరు వీళ్ళు అసలు? వీళ్ళల్లో ఎవ్వరు కూడా మనకి ఎక్కడ కనపడరు? పాత నిబంధనలో కనపడరు. కొత్త నిబంధనలో మనం చదువుకున్నాం కదా, ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం తీయగానే శాస్త్రులు కనపడ్డారు. 3వ అధ్యాయం తీయగానే పరిసయ్యులు కనపడ్డారు, సద్దూకయ్యులు కనపడ్డారు. ఎవరు వీళ్ళు అసలు? ఎక్కడ ప్రారంభమయ్యారు? వీళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్న ఆ 400 సంవత్సరాల చరిత్ర ఉందే, ఆ చరిత్ర కాలంలో వీళ్ళు ఉద్భవించారు. ఈ తెగలు ఎవరాళ్ళు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు అనేటువంటి తెగలు. కనుక ఈరోజు బైబిల్ స్టడీలో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్న కాలంలో 4వ బైబిల్ స్టడీ 4వ పార్ట్లో ఈ పరిసయ్యులు ఎలా ఉద్భవించారు, ఈ పరిసయ్యులు అంటే ఎవరు, సద్దూకయ్యులు ఎలా ఉద్భవించారు, సద్దూకయ్యులు అంటే ఎవరు, వాళ్ళ నమ్మకాలేంటి, శాస్త్రులు అంటే ఎవరు, ఈ విషయాలన్నీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, మొట్టమొదటి తెగ పరిసయ్యులు అని హెడ్డింగ్ పెట్టుకోండి. అసలు దీని పూర్తి హెడ్డింగ్ ఏంటంటే ఈ కాలంలో ఏర్పడిన వివిధ తెగలు. అది పాయింట్ నెంబర్ ఎంత అంటే 6. 6వదేంటి? ఈ కాలములో ఏర్పడిన 4, 7వది 7, 6 కాదు 7. ఈ కాలములో ఏర్పడిన, ఈ కాలం అంటే ఏ కాలం? హాస్మోనియనుల కాలం. ఈ కాలంలో ఏర్పడిన వివిధ తెగలు. ఈ కాలంలో ఏర్పడిన వివిధ తెగలు. ఈ తెగల్లో మొట్టమొదటి తెగ పరిసయ్యులు. మొట్టమొదటి తెగ ఎవరు? పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎవరు, ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇంగ్లీష్లో ఫారసీస్ అంటారు. ఏమంటారు? ఫారసీస్. కొంత నోట్స్ చెప్తాను, రాసుకోనండి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అంతియొకయ రాజులైన సెల్యూసిడ్లు. ఎవరండి ఆ రాజుల పేర్లేంటి? సెల్యూసిడ్లు తమ యొక్క గ్రీకు సంస్కృతిని విగ్రహారాధనను యూదులపై బలవంతంగా రుద్దారు. అది పోయినసారి బైబిల్ స్టడీలో చూసాం. యాంటియోకస్ ఎపఫానియాస్ అనేవాడు ఏం చేశాడు? దేవాలయంలో ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద పందిని బలిగా అర్పించాలని ఒత్తిడి చేశారు. ఎవరి మీద? యూదుల మీద. అర్థమైంది కదా? సెల్యూసిడ్లు అనేటువంటి రాజులు ఏం చేశారు? యూదుల చేత విగ్రహారాధన చేయించడానికి బలవంతం చేశారు. దాంతోనే కదా అది తిరుగుబాటు వచ్చింది. ఏ తిరుగుబాటు? మర్చిపోయారు ఆ పేరు? మక్కబీయుల తిరుగుబాటు. నెక్స్ట్, ఇలాంటి పరిస్థితుల్లో రెండో పాయింట్, ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మతాభిమానులు తమ మత ఆచారములయందు ఇలాంటి పరిస్థితులలో కొందరు మతాభిమానులు అంటే యోధా మతాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, యోధా మతం కోసం ప్రాణమైనా ఇచ్చేటువంటి అభిమానులు ఉన్నారు కొంతమంది. కొందరు మతాభిమానులు
తమ మతాచారాలయందు తమ మత ఆచారాలయందు మరింత నిష్టగా ఉన్నారు. మరింత నిష్టగా ఉన్నారు. మరింత నిష్టపరులయ్యారు. పందిని బలి ఇవ్వడానికి రావాలంటే మేము ప్రాణమైనా ఇస్తాం, కానీ ఈ పని మేము చేయం. ఇదిగో ఈ విగ్రహాన్ని మీరు పూజించండి అంటే, లేదు లేదు, మా దేవుడైన యెహోవా ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. కాబట్టి మేము ఉండం, మేము ఆరాధించమని తెగేసి చెప్పారన్నమాట. కొందరు మతాభిమానులు, కొంతమంది ఏమో రాజీ పడిపోయారు. ఎందుకురా బాబు, వాళ్ళు కోడలతో కొడతారు, చంపుతారని భయపడి కొంతమంది విగ్రహారాధన చేశారు. కానీ కొద్దిమంది మతాభిమానులు మాత్రం తమ మత ఆచారాల్లో ఇంకా ఎక్కువ నిష్టగా ఉన్నారు. అంటే ప్రాణాలైనా ఇస్తాం, కానీ విగ్రహారాధన మేము చెయ్యమని తెగేసి చెప్పారన్నమాట. తెగేసి చెప్పారు. నెక్స్ట్ పాయింట్, మూడవది, ఈ మతాభిమానులనే పరిసయ్యులు అని పిలుస్తారు. అది వీళ్ళే పరిసయ్యులు అంటే. చెప్పండి, పరిసయ్యులు ప్రారంభములో మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? ఏమర్థమైంది మీకు? మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? మామూలు మంచివాళ్ళ? చాలా మంచివాళ్ళు వీళ్ళు. అర్థమైందా? సెల్యూసిడ్ రాజులు గ్రీకు సంస్కృతిని వాళ్ళ మీద రుద్దుతూ ఉంటే, మేము మీ సంస్కృతిని పాటించము, మేము మా యెహోవా దేవుడినే పూజిస్తాం, ఆయన్నే మేము ఆరాధిస్తాం, మా దేవుడు ఆయనే, అవసరమైతే మేము ప్రాణమైనా ఇస్తాం, కానీ ఈ సంస్కృతిని మేము అనుసరించమని తెగేసి చెప్పి దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళే ఎవరు? వీళ్ళు పరిసయ్యులు. నెక్స్ట్ పాయింట్, పరిసయ్యులు అనగా, ఈ మాటకు ఒక అర్థం ఉంది. పరిసయ్యులు అనగా ప్రత్యేకముగా ఉండువారు. అది పరిసయ్యులు అంటే ఎవరు? అర్థం ఏంటి? పరిసయ్యులు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ప్రత్యేకముగా ఉండువారు. ప్రత్యేకముగా ఉండువారు. నెక్స్ట్ పాయింట్, చాలామంది యూదులు గ్రీకు సంస్కృతికి ఆకర్షితులై, చాలామంది యూదులు చెప్పండి, ఏ సంస్కృతికి ఆకర్షింపబడ్డారు? గ్రీకు సంస్కృతికి ఆకర్షితులై వారితో కలిసిపోయినా, వారితో అంటే ఎవరితో? అన్యులతో కలిసిపోయినా ఈ పరిసయ్యులు మాత్రం తమ్మును తాము ప్రత్యేకించుకున్నారు. దేవునికి స్తోత్రం. తమ్మును తాము ఏం చేశారు? ప్రత్యేకించుకున్నారు. దే వర్ సపరేటెడ్ ఫ్రమ్ ద జెంటైల్స్. అన్ని జనుల సంస్కృతి నుండి, ఆ అన్ని జనుల ఆచారాల నుండి వీళ్ళు తాము ఏం చేసుకున్నారు? ప్రత్యేకించుకున్నారు. అందుకే వాళ్ళని ఏమని పిలిచారు? పరిసయ్యులు అన్నారు. పరిసయ్యులు అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రత్యేకంగా ఉన్నవారు. ప్రత్యేకంగా ఉన్నవారు. దేవుని బిడ్డలారా, నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, మనం కూడా క్రైస్తవులమైన మనం పరిసయ్యుల వలె ప్రత్యేకంగా జీవించాలి. అది అర్థమైందా? ఎవరి వలె? పరిసయ్యుల వలె ఎలా జీవించాలి? ప్రత్యేకంగా జీవించాలి. ఈ లోకం యొక్క సంస్కృతిని, లేకపోతే ఈ లోకంలో ఉన్న పద్ధతులను దేవుని పిల్లలమైన మనము ఎన్నడూ అనుసరించకూడదు. దేవుని వాక్యంలో ఏం చెప్తుంది? యోహాను భక్తుడు అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవుని పిల్లలమైన మనం దేవుణ్ణి ప్రేమించాలి, కానీ ఈ లోకాన్ని, లోక పద్ధతులను, లోక ఆచారాలని మనం ఎన్నడూ ఏం చేయకూడదు? అనుసరించకూడదు. ఎందుకని? మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అనగా ప్రత్యేకంగా జీవించవలసినటువంటి వారు. కనుక పరిసయ్యులు ఎలా ప్రారంభమయ్యారంటే, వాళ్ళ ప్రారంభం చాలా అద్భుతమైనటువంటి ప్రారంభం. చాలా అద్భుతమైన ప్రారంభం.
ఆ తెగ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానించుకున్నటువంటి తెగ అలా ఏర్పడిందనమాట. నెక్స్ట్ పాయింట్, క్రీస్తు కాలంలో యేసుక్రీస్తు కాలంలో అనగా యేసు ప్రభు పుట్టి ఆయన పరిచర్య ప్రారంభించే సమయానికి సుమారు 6,000 మంది యూదులు, 6,000 మంది పరిసయ్యులు ఉన్నారని ఒక అంచనా. యేసు ప్రభు కాలంలో పరిసయ్యులు ఎంతమంది ఉండి ఉంటారు సుమారు అంటే 6,000 మంది పరిసయ్యులు ఉన్నారని ఒక అంచనా. సరే, ఇప్పుడు మనం ఎవరి పరిపాలనలో ఉన్నాం? హాస్మోనియన్ల పరిపాలనలో ఉన్నాం. యూదులకు స్వాతంత్రం వచ్చింది, వాళ్ళ మీద ఎవరు లేరు, ఏ అన్యరాజు వాళ్ళని పరిపాలించట్లేదు, వాళ్ళని తామే పరిపాలన చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో యూదులు ఎలా ఉన్నారో మనం చూద్దాం. నెక్స్ట్ పాయింట్, హాస్మోనియన్ల కాలంలో హాస్మోనియన్లు రాజకీయ మతపరమైన రాజకీయ మత వైఖరులు అన్యులతో కలిసిపోయేలా ఉన్నాయి. ఎవరితో కలిసిపోయాయి? అన్యులతో. ఇంతకాలం ఎవరు పరిపాలించారు వాళ్ళని? సెల్యూసిడ్లు పరిపాలించారు, టోలమీలు పరిపాలించారు, అంతకుముందు గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ పరిపాలించాడు, అంతకుముందు ఎవరు పరిపాలించారు? మాదీయ పారసీక సామ్రాజ్యం వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నారుగా. ఏమి నేర్చుకున్నారు? ఈ లోక సంస్కృతిని నేర్చుకున్నారు. ఈ హాస్మోనియన్లు ఏం చేశారంటే యోధా సంస్కృతి కంటే ఈ అన్యజనుల సంస్కృతిని పాటించడం ప్రారంభం చేసి అన్యులతో ఏమైపోయారు? కలిసిపోయారు. ఆ మాట రాసుకున్నారా? అన్యులతో ఏమైపోయారు? హాస్మోనియన్లు రాజకీయ మత వైఖరులు అన్యులతో కలిసిపోయారు. నెక్స్ట్ పాయింట్, అయితే ఈ విధానము నచ్చక మనం దేవుని పిల్లలమైతే ఇలా వాళ్ళతో కలిసిపోవటం ఏంటి అని కొంతమంది వ్యతిరేకించారు. ఈ విధానం నచ్చక వేరై ప్రత్యేకంగా ఉన్న గుంపునే పరిసయ్యులు అంటారు. ఈ విధానం నచ్చక వేరై ఎలా ఉన్నారు? వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక గుంపుని ఏమని పిలిచారు? పరిసయ్యులు. వాళ్ళు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు పరిసయ్యులు అని పిలిచారు అన్నమాట. అలా వచ్చిందండి ఈ పరిసయ్యుల తెగ, అలా ప్రారంభం అయింది. మరి ఏంటి వీళ్ళ నమ్మకాలేంటి? యేసు ప్రభు కాలంలో ప్రారంభంలో అయితే చాలా పరిశుద్ధంగా జీవించారు, కానీ యేసు ప్రభు కాలంలో యేసు ప్రభుని వ్యతిరేకించారు, ఆయన ద్వేషించారు, ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన యొక్క పరిచర్యకు అడ్డు తగిలారు. వీళ్ళు అలా ఎలా మారిపోయారు? వీళ్ళు ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపు సరిగా లేదన్నమాట. ఆరంభ శూరులు. నెక్స్ట్ పాయింట్, వీరు పాలనా అధికారాన్ని కలిగి ఉండి యూదులకు ఒక చట్టసభ ఉండేది. యూదుల చట్టసభ అయిన మన చట్టసభ ఏంటి? అసెంబ్లీ, పార్లమెంట్, చట్టాలు చేసేవి. అలాగే యూదులకు కూడా ఒక చట్టసభ ఉంది. ఎవరైనా చెప్పగలరా దాని పేరేంటో? సన్హెద్రిన్ సభ. పేరు రాసుకోండి. యూదుల చట్టసభ పేరు ఏం పేరు? ఇక బోర్డు మీద రాస్తాను చూడండి. సన్హెద్రిన్ సభ. ఇది యూదుల యొక్క చట్టసభ. మనకి అసెంబ్లీ, పార్లమెంట్ లాగా యూదులకు ఒక సభ ఉండేది. ఈ సభలో 70 మంది ఉంటారట. సభ్యులు ఎంతమంది ఉంటారు? 70 మంది. ఈ పరిసయ్యులు పాలనా అధికారాన్ని కలిగి సన్హెద్రిన్ సభలో
సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. అది అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదనమాట. పొలిటికల్, రాజకీయ నాయకులుగా ఉండి చట్టాన్ని చేసేటువంటి ఆ సభలో వీళ్ళు కూడా మెంబర్స్గా ఉండేవాళ్ళు. సన్హెద్రిన్ సభలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. మెంబర్షిప్ ఉంది వీళ్ళకి. దేంట్లో? సభ పేరు చెబుతారా? సన్హెద్రిన్. అందరూ ఒకసారి చెప్పండి, పలకండి, పర్వాలేదు, నేర్చుకుందాం. సన్హెద్రిన్ సభ. ఇది యూదుల యొక్క చట్ట సభ, చట్టం చేసేటువంటి సభ. నెక్స్ట్ పాయింట్, వీరు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అనుసరించేవారు. ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా వీళ్ళు అమలు చేస్తారన్నమాట. ఖచ్చితంగా ఉంటారు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అనుసరించాలి అనేవారు, అది వాళ్ళ నమ్మకం. దేవుని బిడ్డలు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఏం చేయాలి? అనుసరించాలని నమ్మేవారు. నెక్స్ట్ పాయింట్, మృతుల పునరుద్ధానాన్ని, అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాన్ని ఏమంటారు? పునరుద్ధానం అంటారు. మృతుల పునరుద్ధానాన్ని, దేవదూతలను కూడా నమ్ముతారు. వీళ్ళేమో నమ్ముతారంటే చనిపోయిన తర్వాత మనుషులు తిరిగి లేస్తారని. రెండోది, దేవుడితో పాటు ఇంకెవరున్నారు? దేవదూతలు కూడా ఉన్నారని నమ్ముతారనమాట వీళ్ళు. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం? పరిసయ్యుల గురించి. పరిసయ్యుల యొక్క నమ్మకాలు ఏంటి? వారు పునరుద్ధానాన్ని నమ్ముతారు, మరియు దేవదూతలను కూడా నమ్ముతారు. నెక్స్ట్ పాయింట్, ధర్మశాస్త్రంతో పాటు కాలక్రమేణా రాను కొన్ని సంవత్సరాలు గడిచే కొంది కాలక్రమేణా ధర్మశాస్త్రంతో పాటు, అంటే కాలాలు గడిచే కొంది కొన్ని పారంపర్యాచారాలు కూడా అనుసరించాల్సిందే అని బోధిస్తారు. వట్టి బైబిలే కాదు, బైబిల్తో పాటు కొన్ని ఏం చేయాలంటారు వాళ్ళు? ఆచారాలు కూడా చేయాలి. కొన్ని పారంపర్య ఆచారాలు కూడా అనుసరించాలని తాము బోధిస్తూ ఉండేవాళ్ళు. వట్టి ధర్మశాస్త్రమే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి అని చాలా యాడ్ చేసుకుంటారు వీళ్ళు. అసలు ఆల్రెడీ 614 ఎన్నో ఉన్నాయంట ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను అనుసరించడానికి శాతగా చచ్చిపోతుంటే వీళ్ళు వాటికి కొన్ని ఏం చేస్తున్నారు? యాడ్ చేస్తున్నారనమాట. కొన్ని పారంపర్యాచారాలు అంటే ఏంటి? తాత ముత్తాతలకు నుంచి వచ్చేటువంటి ఆచారాలు. చదువు ఏంటి ఇలా చేశారంటే, ఇది మా ఆచారం అండి అంటారు. ఇదేంటి? మా యొక్క ఆచారం, ఇది మా ఆచారం అండి. ఈనాడు క్రైస్తవ్యంలో కూడా బైబిల్తో పాటు కొన్ని ఆచారాలు కూడా అనుసరిస్తూ ఉంటారు. బైబిలే, ఇంకోటి ఏంటి? ఆచారాలు. ఏంటి ఇలా చేస్తున్నారంటే, గృహప్రవేశం రోజున పాలు పొంగిస్తారే, అదేంటి? అది బైబిల్లో ఉందా పొంగిమని? మరి అదెందుకు చేస్తున్నాం? అది ఆచారం, అది పితృపారంపర్యమైన ఆచారం. ఆనాడు పరిసయ్యులే కాదు, ఈరోజు మనం కూడా అవే చేస్తున్నాం. కానీ దేవుని బిడ్డలమైన మనం ఇలాంటి పితృపారంపర్యమైన ఆచారాలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అర్థమైందా? ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇలాంటి ప్రాధాన్యత ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఇలాంటి చాలా ఆచారాలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి రీసెంట్గా మరి చీరాల్లో మేము ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం. గృహప్రవేశానికి మా రక్త సంబంధికులందరినీ ఆహ్వానించాం. మా అక్క ఫోన్ చేసింది, అరే పాలు పొంగీయడానికి ఒక గిన్నె తీసుకొస్తానయ్యా అంది. ఏం అవసరం లేదక్క, మేమేం పాలు పొంగేమని చెప్పాను అనమాట. అవసరం ఏం లేదు, మేమేమి ఆ కార్యక్రమం చేయకపోతే ఎట్లా అయ్యా అంది. లేదు మనం ప్రార్థన మాత్రమే చేస్తాం, ఇది కృతజ్ఞత కూడిక అని చెప్పామన్నమాట.
గిన్నె తీసుకొచ్చేవేమో కానీ గిన్నె చెల్లు, కానీ పాలు మాత్రం పొంగేటుంది. నువ్వు గిఫ్ట్గా తేవాలనుకుంటే గిఫ్ట్ తీసుకురా అంటే మా అక్క కూడా చక్కగా అర్థం చేసుకొని సరేనయ్యా, ఓకే, వెరీ గుడ్, నువ్వు సేవకుడు కదా, మంచిదే అని చెప్పింది అనమాట. మా గృహప్రవేశానికి మీరు అందరూ వచ్చారు. ఏం జరగలే అక్కడ. ఏం జరిగింది? ప్రార్థన, స్తుతి, ఆరాధన, దేవుని స్తుతించడం, అంతే బస్. ఇలాంటి ఆచారాలకి చాలామంది క్రైస్తవులు అలా ఆచారాల వెంట వెళ్తున్నారు. అదేమంటే బాగోదని వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. దేవుని బిడ్డలమైన మనం వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకోకూడదు. మేము దేవుని పిల్లలమే, ఇలాంటివి చేయమని మనం ప్రేమగా వాళ్ళకి చెప్పుకోవాలి. చెప్పుకునే దానిలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత అయితే కాలక్రమేణా ఇంకో మార్పు కూడా వచ్చింది. కాలక్రమేణా వీరి భక్తి, ఎవరి భక్తి? పరిసయ్యుల భక్తి పై భక్తిగా మారడంతో, పై రూపమే భక్తి అంతే, పై భక్తిగా మారడంతో యేసుక్రీస్తు వీరిని ఖండించాడు. అది ఎవరిని? పరిసయ్యులని. యేసు ప్రభు కాలం వచ్చేసరికి వీళ్ళ భక్తి అంతా పోయింది. భక్తి మాటలే కానీ ప్రవర్తనలో మార్పేమీ లేదు. వీళ్ళది పై భక్తిగా మారిపోయింది కాలక్రమేణా. నిజానికి ప్రారంభంలో చాలా మంచివాళ్లే, కాలం గడిచే కొద్దీ ఈ లోకంలో కలిసిపోయి ఆచారాల భక్తి అయిపోయింది. కాలక్రమేణా వీరి భక్తి చెప్పండి ఎలా మారిపోయింది? పై భక్తిగా మారడంతో క్రీస్తు ప్రభు వీరిని ఏం చేశాడు? చెప్పాలి అందరు గట్టిగా. వాళ్ళనే కాదు, మనల్ని కూడా ఖండిస్తాడు. అది మనం కనుక అలా ఉంటే. చూడండి 23వ అధ్యాయం, రిఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా. బైబిల్ తీర్చి చూడాలి అందరూ. 23:13 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అది అండర్లైన్ చేసుకోండి. శాస్త్రులు పరిసయ్యులను ఏమని పిలుస్తున్నాడు ఆయన? వేషధారులు. భక్తి వేషం వేసుకున్నారట వాళ్ళు. దొరకలేదా మీకు ఇంకా? మత్తయి సువార్త 28వ అధ్యాయం ఎన్నో వచనం? 13వ వచనం. 15వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 16వ వచనం చూడండి. ఏం రాసుకోవాలి రిఫరెన్స్లన్నీ. అయ్యో అంధులైన దర్శకులారా అంటే మీరు గుడ్డోళ్ళు అయ్యి ఉండి ఇంకొకళ్ళకి త్రోవని చూపేవారులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 17వ వచనం. అవివేకులారా, అంధులారా అంటున్నాడు. ఓ గుడ్డివాళ్ళారా. 23వ వచనం చూడండి. 23 మత్తయి సువార్త 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఈ వచనం మొత్తం చదువుదాం. మీరు గిన్నె పళ్ళెము వెలుపడ శుద్ధి చేస్తారు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నె పళ్ళెం వెలుపల శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల కూడా శుద్ధి చేయండి రా. చూడండి యేసుప్రభు వారు ఎంత ఖచ్చితంగా కఠినంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, మనం అన్నం తినే ప్లేట్ పైన కడుగుతామా, లోపల కూడా కడుగుతామా? కాదు, వీళ్ళు పైనే కడుగుతున్నారంట. వీళ్ళు పైన కడుగుతున్నారు శుభ్రంగా. ప్లేట్ చూడటానికి బాగుంది, తలతల మెరిసిపోతుంది, కానీ లోపల ఏమున్నాయి? 2 ఉన్నాయి. దోపు, అజితేంద్రియత్వము. అయ్యగారు చెప్పండి, అజితేంద్రియత్వం అంటే ఏంటి? పాస్టమ్ గారు తప్ప ఎవరైనా చెప్పచ్చు. దోపు అంటే దోపిడి, దోచుకుంటున్నారు. హృదయంలో విధవరాళ్ళని, పేదవాళ్ళని ఏం చేస్తున్నారు వీళ్ళు? రెండో పాపం ఉంది అక్కడ, అజితేంద్రియత్వము అన్నాడు. ఉందా ఆ మాట? ఏంటంటే అర్థం ఏంటి చెప్తా, రాసుకోండి. అజితేంద్రియత్వం అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. ఇంకా కష్టంగా ఉంది ఇది. అజితేంద్రియత్వం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అంటే కూడా చెప్తా మీకు. ఇంద్రియ నిగ్రహం అంటే శరీరంలో పంచేంద్రియాలు ఉంటాయి కదా, ఆ ఇంద్రియాల మీద ఏం లేదంటే నిగ్రహం లేదు. ఈ కన్ను మీద కంట్రోల్ లేదు, ఈ నోరు మీద
కంట్రోల్. నోరు జారటం మామూలు జారట్లా, పొద్దా జారతానే ఉంటే అది కంట్రోలేనా? మాట జారుతున్నారు, కాలు జారుతున్నారు, చేయి జారుతున్నారు, మాట జారుతున్నారు, అన్ని జారుతున్నారు. అజితేంద్రియత్వం అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనోనిగ్రహం లేకపోవడం, మనసుని స్వాధీనపరచుకోవడం. పైకి మాత్రం అబ్బాబ్బా ఏం ప్రసంగాలు చేస్తున్నారో ఈ పరిసయ్యులు, కానీ లోపలంతా ఏముంది చెప్పండి, చూసి చెప్పండి. 25లో ఉంది దోపు అజితేంద్రియత్వం. 27లో ఇంకా భయంకరంగా ఒక మాట అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు మీరు. సమాధి సున్నం కొట్టి చాలా అందంగా ఉంది, తవ్వి చూస్తే ఏమొస్తుంది? కంపు, దుర్వాసన. మీ బతుకులు అలా ఉన్నాయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని ఖండించారు. ఈ బైబిల్ స్టడీలో మన బతుకులు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ సంగతి పక్కకు పెట్టండి, నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం కూడా సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నామా? పైకి బాగానే ఉంటూ లోపల ద్వేషం, అసూయ, కోపము, కక్ష అలాంటివి ఉన్నాయా? ఉంటే మనం కూడా ఎవరితో సమానం? సున్నం కొట్టిన సమాధులతో సమానం. కనుక ఈ బైబిల్ స్టడీలో బయటే కాదు శుద్ధి, ఎక్కడ ఉండాలి? అంతరంగా శుద్ధి. కనుక పరిసయ్యులు రాను రాను ఇలా అయిపోయారు. వాళ్ళ భక్తి పై భక్తిగా మారిపోయింది. నెక్స్ట్ పాయింట్, మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వీరు, రెఫరెన్స్ రాసుకోండి, మార్కు 7:8. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వీరు ధర్మశాస్త్రము కంటే, దేనికంటే ఎక్కువ? ధర్మశాస్త్రము కంటే మనుషుల పారంపర్యాచారాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అది దేనికి ఇంపార్టెన్స్? ధర్మశాస్త్రము కంటే మనుష్యుల పారంపర్యాచారాలకే ఏంటది? అధిక ప్రాధాన్యత. ఇందాకేం చెప్పాను? ధర్మశాస్త్రంతో పాటు ఆచారాలు కూడా పాటించాలన్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి దీనికంటే దానికే ముఖ్యం అంట. దేనికి ముఖ్యం? ఆచారాలకు ముఖ్యం. అందుకే యేసు వీరిని వేషధారులు అని సంబోధించాడు. అందుకే యేసు ప్రభు వీళ్ళని ఏమని పిలిచాడు? వేషధారులారా, అంధులైన మార్గదర్శకులారా, ఓరి గుడ్డి పరిసయ్యుడా అని పిలిచాడు. అందుకే వాళ్ళ కోపం. ఎవరంటే యేసయ్య అంటే కోపం. అందుకే వాళ్ళు చేస్తున్న తప్పుని ఎత్తి చూపించాడు కనుక యేసుని పరిసయ్యులు ఏం చేశారు? ప్రేమించారా? ద్వేషించారా? ద్వేషించారు, దూషించారు. యేసు ప్రభునే కాదు, ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్లను కూడా ద్వేషిస్తారు. వాక్యం ఉన్నదన్నట్టు చెప్తే ఈ పాస్టర్ మాకు వద్దంటారు. ఎందుకు వద్దంటారు? ఈయన మరీ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్పే పాస్టర్లు కొంతమందికి నచ్చరు. ఇది ఇలా ఉంటే చివరిగా ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పి వీళ్ళ సంగతి ముగించేస్తాం. లాస్ట్లో ఒక ప్రోత్సాహకరమైన మాట. అయితే వీరిలో శ్రేష్ఠులైన భక్తులు కూడా ఉన్నారు యేసుప్రభు కాలంలో. ఎవరిలో? పరిసయ్యుల్లో. శ్రేష్ఠులైన భక్తులు ఎవరు వాళ్ళంటే గమాలియేలు, నీకోదేము లాంటి వాళ్ళు. గమాలియేలు, ఇంకో ఆయన పేరేంటి? నీకోదేము. వీళ్ళిద్దరు కూడా పరిసయ్యులే. గమాలియేలు గమలియేలు 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 రెండో వ్యక్తి ఎవరు? నీకోదేము. నీకోదేము వంటి వారు కూడా ఉన్నారు. ఇంకో సంగతి చెప్తా, అపోస్తలుడైన పౌలు కూడా ఒకప్పుడు పరిసయ్యుడే. ఎవరు? అపోస్తలుడైన పౌలు కూడా ఎవరంట చెప్పండి? ఎవరు? పరిసయ్యుడే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడొచ్చు. ఫిలిప్పీ 3:5. తన గురించి తాను చెప్పుకుంటూ ఇలా అంటాడు, 8వ రోజున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడిని, బెన్యామీను గోత్రంలో పుట్టాను,
హెబ్రీల సంతానమైన హెబ్రీయుడను ధర్మశాస్త్ర విషయమై పరిసయుడనై. అదుగు, నేను ఎవరినో తెలుసా? నేను పరిసయుడిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు కూడా పరిసయుల నుండి రక్షణ పొందినోడే. ఒకప్పుడు పరిసయుడు, ఆ తర్వాత యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. అపోస్తల కార్యములు 15:5 ప్రకారం, అపోస్తల కార్యములు 15:5లో కొందరు పరిసయ్యులు కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారని గ్రహించగలం. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. పరిసయ్యుల తెగలో కొంతమంది విశ్వాసులయ్యారు. పరిసయ్యుల తెగలో నుంచి కూడా కొంతమంది యేసయ్యను నమ్ముకున్నారా లేదా? ఒకవైపు వ్యతిరేకించే పరిసయ్యులు ఉన్నారు, కొంతమంది విశ్వాసులైన వారు ఉన్నారు, కొంతమంది సేవకులైనారు పరిసయ్యుల్లో నుంచి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇదండి క్లుప్తంగా వీళ్ళ చరిత్ర. ఎవరి చరిత్ర? పరిసయ్యుల చరిత్ర. నెక్స్ట్, సద్దూకయ్యుల చరిత్ర. రెండవది సద్దూకయ్యులు. మరి ఈ తెగ ఎలా ఉద్భవించింది అనే విషయాన్ని ఇప్పుడు మనం కొద్దిసేపు చూద్దాం. ఇప్పుడు దాకా ఎవరి గురించి చూసాం? చెప్పండి, గట్టిగా చెప్పండి. పరిసయ్యుల గురించి చూసాం. ఇప్పుడు మనకున్నటువంటి సమయంలో ఇంకొక 25 minutes టైం ఉంది. ఈ కొద్ది నిమిషాల్లో సద్దూకయ్యుల గురించి కొన్ని విషయాలు మనం అధ్యయనం చేద్దాం. సద్దూకయ్యులు. సద్దూకయ్యులు అనే పేరు నోట్స్ రాసుకోండి. సాదోకు అనే యాజకుని, సాదోకు అనే యాజకుని పేరు మూలంగా వచ్చినది. యాజకుడి పేరు సాదోకు. సద్దూకయ్యులు అనే పేరు ఎలా వచ్చింది వీళ్ళకి? పాత నిబంధనలో ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు? సాదోకు. బోర్డు మీరు ఆయన పెద్ద కష్టమైన పదమేం కాదు. సాదోకు విన్నారా ఈ యాజకుడి గురించి? సాదోకు అనే యాజకుడు ఉన్నాడు పాత నిబంధనలు. సాదోకు అనే యాజకుని పేరు మీదుగా ఈ సద్దూకయ్యులు అనే పేరు ఉనికిలోకి వచ్చింది. నెక్స్ట్ పాయింట్, సద్దూకయ్యులు సంపన్న వర్గానికి చెందినవారు, అంటే బాగా ధనవంతులు అన్నమాట వీళ్ళు. ఎవరు? సద్దూకయ్యులు. సద్దూకయ్యులు సంపన్న వర్గానికి చెందినవారై యూద రాజకీయ నాయకులుగా ఉన్నారు. వీళ్ళు కూడా రాజకీయ నాయకులే, పొలిటికల్ లీడర్స్ అన్నమాట. సద్దూకయ్యులు అంటే ఎవరు? రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు వీళ్ళు. యాక్చువల్గా వీళ్ళు కూడా యూదులే, యూదుల్లో ఇంకొక తెగ. చెప్పండి, సద్దూకయ్యులు పేదవాళ్ళ సంపన్నులా? చాలా గొప్ప ధనవంతులు. నెక్స్ట్ పాయింట్, సన్హెద్రిన్ సభలో వీరు ముఖ్యమైన వారుగా ఉంటారు. సభలో ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నమాట వీళ్ళు. సన్హెద్రిన్ సభలో వీరు ముఖ్యమైన వ్యక్తులుగా ఉంటారు, ముఖ్యులుగా ఉంటారు. నెక్స్ట్ పాయింట్, కేవలం పంచకాండాలనే దైవ గ్రంథాలుగా భావిస్తారు. వాళ్ళ దృష్టిలో బైబిల్ అంటే 5 పుస్తకాలు. ఏంటో 5? ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇక వేటిని నమ్మరు వీళ్ళు? మళ్ళీ చెప్పనా? పంచకాండాలు మాత్రమే దైవ గ్రంథాలుగా నమ్ముతారు. ఇంకా వేరే గ్రంథాలని వాళ్ళు నమ్మరు. ఎవరు వీళ్ళు? సద్దూకయ్యులు. నెక్స్ట్ పాయింట్, పునరుద్ధానాన్ని కానీ
దేవదూతలను కానీ దయ్యాలను కానీ నమ్మరు. ఇదేమి నమ్మకమో కానీ దేవుడైతే ఉన్నాడు కానీ దయ్యాలు లేవంటారంట, దేవదూతలు లేవంటారంట, ఇంకేమంటారంట, పునరుద్ధానం కూడా లేదు అని అంటారట. ఈ మూడు నమ్మరీళ్ళు. కానీ పరిసయ్యులు మాత్రం ఈ మూడు నమ్ముతారు. తేడా అర్థమైందా? పరిసయ్యులేమో ఈ మూడు నమ్ముతారు, సద్దూకయ్యులు మాత్రం ఈ మూడు నమ్మరు. చెప్పండి, ఏమేమి లేవంటారు? పునరుద్ధానం లేదు, చచ్చిపోయిన తర్వాత ఇక మనిషి గాలిలో కలిసిపోవడం ఇక అంతే అంటారు. రెండోది దేవదూతలు లేవరంటారు. మూడోది దయ్యాలు కూడా లేవంటారు. కానీ యేసు ప్రభు తన బోధల్లో పునరుద్ధానం గురించి చెప్పేవాడా చెప్పడా? కంపల్సరీ చెబుతాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ఆ యేసుప్రభు చెప్తా ఉంటే, ఈయనేంది పునరుద్ధానం ఉందని చెప్తున్నాడు, నేను చచ్చిపోయినవాడు లెగుతాడా? కుదరదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావని పునరుద్ధానాన్ని యేసు బోధిస్తూ ఉంటే వీళ్ళు యేసు ప్రభుని ద్వేషించడం ప్రారంభించారు. ఎందుకని? వీళ్ళ నమ్మకానికి వ్యతిరేకంగా యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. పునరుద్ధానాన్ని గురించి యేసు బోధించినప్పుడు వీరు ఆయనని ద్వేషించారు. వీరు ఆయన ఏం చేశారు? ద్వేషించారు మరియు ప్రశ్నించారు. నువ్వేంటి పునరుద్ధానం ఉందంటావేంటి, అసలు ఎక్కడుంది పునరుద్ధానం అని యేసుప్రభు వారిని ఏం చేశారు చెప్పండి? ద్వేషించారు మరియు ప్రశ్నలు కూడా వేశారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, అందరూ ఇప్పుడు నా వైపు చూడాల. సద్దూకయ్యులు యేసయ్యని ఏమని ప్రశ్నించారు పునరుద్ధానాన్ని గురించి? పాస్టమ్మ గారు చెప్పకూడదు, మీరు ఆగండి, ఎవరైనా చెప్పచ్చు. మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో. చెప్పండి. పునరుద్ధానం గురించి ఒక ప్రశ్న అడిగారు, ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. అసలు చాలా క్రిటికల్గా ఉంటుంది అది. అంటే మీరు అసలు సువార్తలు చదవట్లేదా? చదివాం కానీ మర్చిపోయామంటారా? చదివేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా చదవాలి. ఈ ప్రశ్న ఎవరు అడిగారు, ఎందుకు అడిగారని ప్రశ్నించుకోవాలి. చూద్దాం ఒకసారి ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. చూడండి, రాసుకోండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఆ ప్రశ్న ఏంటో మీకు తెలియదు కాబట్టి మీరందరూ బైబిల్ తీసి చూడాలి ఇప్పుడు జాగ్రత్తగా. మీరు ఇంటికి వెళ్ళాక ఈ బైబిల్ స్టడీ రాని వాళ్ళని అడగండి, మీరు అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. మత్తయి సువార్త తీసారా? ఎన్నో అధ్యాయం? 22వ అధ్యాయం. 23వ వచనం చదువుతున్నా. చూడండి వాళ్ళ ప్రశ్న ఏంటో. ఎన్నో వచనం? పునరుద్ధానము లేదని చెప్పే సద్దూకయ్యులు ఆ దినములలో ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని సహోదరునికి సంతానం కలగజేశాడని మోషే చెప్పాడు బైబిల్లో. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చచ్చిపోయాడు. అతనికి సంతానం లేదని అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాడు. 2వ వాడు, 3వ వాడు, 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనక ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పునరుద్ధానం ముందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? భూలోకంలో ఆమె వీళ్ళందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. చూసారా ఎలాంటి ప్రశ్న అడిగారు? చెప్పండి అమ్మ, మీరు చదవలేదా ఈ ప్రశ్న? ఎప్పుడు బైబిల్లో చదివారా కానీ గుర్తులేదు. రైట్, జాగ్రత్తగానండి. యేసుప్రభు వారు పునరుద్ధానం గురించి చెప్తుంటే సద్దూకయ్యులు వచ్చారు. ఏంటి సార్ మీరు పునరుద్ధానం అని అంటున్నారు కదా? మోషే ఏం చెప్పాడో తెలుసా? ఒక భర్త చనిపోయాడు, భార్యకి సంతానం లేకపోతే ఆ భర్త తమ్ముడు ఆమెను వివాహం చేసుకొని సంతానం కనాలి. ఎందుకంటే వాడి పేరు భూమి మీద వంశము నాశనం కాకుండా అని చెప్పాడు. అయితే మేము ఒక కథ చెప్తాం వినండి అన్నాడు. ఏంటి కథ? ఒక 7 సహోదరులు ఉన్నారట. ఎంతమంది సహోదరులు?
పెద్దవాడికి పెళ్ళయింది, సంతానం లేకుండా వాడు చచ్చిపోయాడు. వెంటనే ఆమెని వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. ఆడు సంతానం లేదు, ఆడు చచ్చిపోయాడు. మూడో వాడు చేసుకొని చచ్చిపోయాడు. నాలుగో వాడు చేసుకొని చచ్చిపోయాడు. 5, 6, 7వ వాడు చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు ఆమె భూమి మీద ఎంతమందికి భార్యగా ఉంది? 7గురికి. తర్వాత ఆమె కూడా చచ్చిపోయింది. నువ్వేమో రేపు పునరుద్ధానం ఉంది అంటున్నావు కదా. నువ్వేమంటున్నావు? పునరుద్ధానం ఉంది అంటున్నావు కదా. మరి పునరుద్ధానంలో ఈ స్త్రీ ఈ 7గురిలో ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగారనమాట. చూసారా ఎంత విచిత్రమైన ప్రశ్న, చిత్రమైన ప్రశ్న. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు చెప్పాడు ఒక మాట. పునరుద్ధానంలో భార్యాభర్తలు ఉండరు అన్నాడు. హల్లెలూయా. భూమి మీద భార్యాభర్తలు ఉన్నట్టు పునరుద్ధానంలో ఎవరు ఉండరంట? భార్యలు భర్తలుగా ఉండరు. మేమేడు భార్యాభర్తలుగా ఉన్నామండి, మేము ఆడ కూడా కలిసి ఉంటామండి, కుదరదు. మరి ఎలా ఉంటారు అక్కడ? అందరూ దేవదూతల్లాగా ఉంటారని చెప్పాడు. ఇదండి సద్దూకయ్యులు యేసు ప్రభు వారిని అడిగిన ప్రశ్న. ఆ తర్వాత అపోస్తల కార్యముల గ్రంథంలో రాసుకోండి. అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు పునరుద్ధానాన్ని గురించి బోధిస్తూ ఉంటే ఇది ఏ గ్రంథం ఇప్పుడు? అపోస్తల కార్యముల గ్రంథం. అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు చెప్పండి ఎవరి గురించి బోధిస్తున్నాడు? పునరుద్ధానాన్ని గురించి బోధిస్తూ ఉంటే సద్దూకయ్యులకు పరిసయ్యులకు పెద్ద తగాదా అయింది అక్కడ. అది సద్దూకయ్యులకి, ఎవరికి? పరిసయ్యులకి. చూడండి 23వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం. ఏడో వచనం 23:7 తీసారా? బైబిల్ తీసారా? 23:7. అప్పుడు అతడు అలాగూ చెప్పినప్పుడు ఏమైంది? పరిసయ్యులకు సద్దూకయ్యులకు ఏం జరిగింది? కలహము పుట్టినందున ఆ సమూహం 2 పక్షములు ఆయను. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదని, దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు గాని పరిసయ్యులు 2ను కలవని ఒప్పుకొందురు. ఒకసారి పౌలు గారు ఒక సభలో మాట్లాడుతూ ఉంటే అక్కడ చాలామంది పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. పరిసయ్యులతో అంటున్నాడు పౌలు, నేను పునరుద్ధానం గురించి బోధించినందున ఈ జడ్జిమెంట్కి గురయ్యాను, తీర్పు తీర్చడానికి నేను సిద్ధపడ్డాను అనగానే పునరుద్ధానం నమ్మేది ఎవరు? పరిసయ్యులు. లేదనేది ఎవరు? సద్దూకయ్యులు. ఇద్దరు గొడవ జరిగింది. వాళ్ళేమో పునరుద్ధానం ఉందే అని పరిసయ్యులు, వీళ్ళేమో లేదు అని. ఇద్దరికి గొడవ అయిందనమాట. ఎవరెవరికి? పరిసయ్యులకు, సద్దూకయ్యులకు. దీన్ని బట్టి మనకేం అర్థం చేసుకోవచ్చు అంటే సద్దూకయ్యులకు పునరుద్ధానం మీద కానీ దేవదూతల మీద కానీ దయ్యాలున్నాయని కానీ నమ్మరు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు కేవలం పంచకాండాలే బైబిల్ అనుకుంటారు. మిగతా ఏ గ్రంథాలను కూడా దైవ గ్రంథాలుగా వారు భావించరు. ఏ గ్రంథాన్ని దైవ గ్రంథంగా భావించరు. నెక్స్ట్ పాయింట్. ఈ సద్దూకయ్యులు కొద్ది సంఖ్యగా ఉండినప్పటికీ, ఈ సద్దూకయ్యులు సంఖ్య కొద్దిగా ఉన్నప్పటికీ వారు గొప్ప ఉద్యోగస్తులయ్యారు. వీళ్ళందరూ ఉద్యోగస్తులే, జాబ్ హోల్డర్స్ అంట. గొప్ప ఉద్యోగస్తులైనారు. గొప్ప ఉద్యోగస్తులు, బాగా సంపన్నులు కదా, బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసేవారు. యూదుల చట్ట సభలో, ఏంటి సభ పేరు చెప్పండి? సన్హెద్రిన్ సభ. యూదుల చట్ట సభలో వీరు పరిసయ్యులకు ప్రతిపక్ష పార్టీగా ఉండేవారు. వాళ్ళకి పడదు. పరిసయ్యులకు
ప్రతిపక్షముగా విరోధంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకటి చెబితే వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. పరిసయ్యుల చట్టసభలో, క్షమించండి, యూదుల యొక్క చట్టసభలో పరిసయ్యులకి ఎలా ఉంటారు? వీళ్ళు ప్రతిపక్షముగా విరోధముగా ఉండేవారు. ప్రతిపక్షంగా విరోధంగా ఉండేవారు. సన్హెద్రిన్ సభ. నెక్స్ట్ పాయింట్, వీరు గ్రీకులతో స్నేహం చేసి బాగా చదువుకున్నారు కదా, ఇలా గ్రీక్ లాంగ్వేజ్ బాగొచ్చు, ఎడ్యుకేటర్స్ వీళ్ళు. గ్రీకులతో స్నేహం చేసి క్రమక్రమముగా ధర్మశాస్త్ర విధులతో పాటు, ధర్మశాస్త్ర విధులను గాక, విధులతో పాటు కాదు, ధర్మశాస్త్ర విధులను గాక గ్రీకుల యొక్క నీతి సూత్రాలను అనుసరించారు. గ్రీకుల యొక్క నీతి సూత్రాలను ఏం చేశారు? ఇక ధర్మశాస్త్రం అనుసరించడం మానేసి వాళ్ళతో సహవాసం చేసి ఎవరి పద్ధతులు అనుసరిస్తున్నారు? గ్రీకు పద్ధతులు అనుసరిస్తున్నారు. నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటో తెలుసా? దేవుని పిల్లలమైన మనం అన్యజనులతో సహవాసం చేయకూడదు. ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు. ఈ సద్దుకాయలు ఎవరితో సహవాసం చేశారు? గ్రీకులతో సహవాసం చేసి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఏమనుసరిస్తున్నారు? ఇప్పుడు గ్రీకుల నీతి సూత్రాలను ఏం చేశారు? అనుసరించారు. నెక్స్ట్ పాయింట్, కొత్త నిబంధనలో చాలామంది యాజకులు సద్దూకయులే. ఈ సద్దూకయుల్లోనే ఎక్కువ మంది యాజకులు ఉన్నారట. కొత్త నిబంధన కాలంలో చాలామంది యాజకులు ఎవరు? సద్దూకయులే. నెక్స్ట్ పాయింట్, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలలో అపోస్తలులు అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలలో అపోస్తలులు పునరుద్ధానాన్ని గురించి బోధించగా, యేసును బట్టి పునరుద్ధానము కలుగును అని వాళ్ళు బోధించారు. పునరుద్ధానమును బోధించగా ఈ సద్దూకయులు వారిని హింసించారు. వారిని ఏం చేశారు? హింసించారు. ఎవరిని? అపోస్తలులు 12 మందిని హింసించారు. మళ్ళీ ఒకసారి చెప్పనా? అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలలో పునరుద్ధానం గురించి బోధించింది ఎవరు? అపోస్తలులు, అంటే ఆ 12 మంది శిష్యులు. అపోస్తలులు బోధించినప్పుడు సద్దూకయ్యులు ఏం చేశారు? విని ఊరుకున్నారా? వారిని ఏం చేశారు? హింసించారు. చదువుతున్నా చూడండి, 1, 2, 3. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులు, అండర్లైన్ చేసుకోండి, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించడం చూసి కలవరపడి వాళ్ళ మీదకు వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి పేతురు, యోహాను. అంతగా వారు క్రీస్తుని వ్యతిరేకించారు. ఒకసారి అందరూ నా వైపు చూడండి, వరుస క్రమంలో చెబుతున్నాయి. ఇప్పుడు క్రీస్తుని వ్యతిరేకించారు, అపోస్తలుని వ్యతిరేకించారు, చివరికి పౌలును కూడా వ్యతిరేకించారు. అర్థమైంది? ఎందుకండి? వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మనే
నమ్మరు. మరి ఇంతకీ మనం నమ్మాలా వద్దా? పునరుద్ధానం ఉందా లేదా? ఉన్నది అని యేసుప్రభు బోధించాడు, అపోస్తలులు బోధించాడు, పౌలు గారు బోధించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. రేపు మనం కూడా తిరిగి లేస్తాం. మనం తిరిగి లేస్తామని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొత్తం పునరుద్ధాన అధ్యాయమే. రాసుకోండి, పునరుద్ధాన అధ్యాయం ఏంటి? 1 కొరింథీ 15వ అధ్యాయం. దీంతో సద్దూకయ్యుల చరిత్ర కూడా అయిపోయిందండి. ఈరోజు 2 చూసాం, పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు. నెక్స్ట్ బైబిల్ స్టడీలో శాస్త్రుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎవరి గురించి? శాస్త్రుల గురించి. కింద రాసుకోండి, నేర్చుకోవలసిన పాఠాలు. మరి ఈ పరిసయ్యుల గురించి, సద్దూకయ్యుల గురించి గంట సేపు మనం నేర్చుకున్నాం. మరి మనం ఏం నేర్చుకోవాలి వీళ్ళ జీవితాల ద్వారా? రాసుకోండి. నంబర్ 1, పరిసయ్యుల వలె పరిశుద్ధముగా ప్రత్యేకంగా జీవించాలి. అది మొదటి లెసన్. ప్రారంభంలో పరిసయ్యులు మంచివాళ్ళే కదా, చాలా మంచివాళ్ళు. ఏం రాసుకున్నారు? పరిసయ్యుల వలె చెప్పండి, ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఏం చేయాలి చెప్పండి? జీవించాలి. నెక్స్ట్ నంబర్ 2, రాను రాను పరిసయ్యులు ఏమైపోయారు? ధర్మశాస్త్రంతో పాటు పితరుల పారంపర్యాచారాలు కూడా అనుసరించారు. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యము మాత్రమే అనుసరించాలి, పారంపర్యాచారాల జోలికి వెళ్ళకూడదు. అది పారంపర్యాచారాలను మనం చేయవచ్చా చేయకూడదా? చెప్పండి. చేయకూడదు. పారంపర్యాచారాలను చేయకూడదు. మా తాత ముత్తాతల నుంచి మేము ఇలాగే ఉంటాం, వాళ్ళు అలా చేశారు, మేము ఇలా చేస్తాం, మా పిల్లలు అలా చేస్తారు అనకూడదు. అవి వాక్యానుసారం అయితే చేయొచ్చు. వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఆచారాల కంటే ఎక్కువ విలువ దేనికి ఇవ్వాలి? వాక్యానికే ఇవ్వాలి. అది నేర్చుకోవాల్సిన పాట. 3వది, పరిసయ్యుల వలె పై భక్తిగా ఉండకూడదు, అంతరంగములో భక్తి ఉండాలి. పరిసయ్యుల వలె, యేసుప్రభు కాలంలో పరిసయ్యుల భక్తి ఏంటి? పై భక్తి. పై భక్తి ఉండకూడదు. ఎక్కడ ఉండాలి భక్తి? అంతరంగంలో ఉండాలి. సద్దూకయ్యులు ఎందుకు హెడిపోయారు? గ్రీకు ప్రజలతో సహవాసం చేసి. రాసుకోండి, చివరి పాయింట్. సద్దూకయ్యుల వలె అన్యజనులతో సహవాసం చేయకూడదు. వాళ్ళు అన్యులతో సహవాసం చేసి చివరికి ధర్మశాస్త్ర విధులు మానేసి ఏం నేర్చుకున్నారు? గ్రీకుల నీతి సూత్రాలు నేర్చుకొని గ్రీకులతో కలిసిపోయారు. వాళ్ళది ఒకటే ఉద్దేశం అండి, పార్టీ గెలవాలి, మనం గెలవాలంటే ఏం చేయాలి? గ్రీకులు వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకి కావాలి. అందుకోసం వాళ్ళ సంస్కృతిని కూడా అనుసరిస్తారనమాట. ఈ దినాల్లో చాలామంది రాజకీయ పదవి కోసం ఎన్ని పనులు చేస్తున్నారు. ఈ మధ్య తెలంగాణ నుండి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు నాకు. అన్నా, సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి మా ఊరిలో, నన్ను అందరూ సర్పంచ్గా నిలబడమంటున్నారు, మరి ఏం చేయమంటావు? నిలబడమంటావా వద్దంటావా అని అడిగాడు నన్ను. క్రైస్తవులు రాజకీయాల్లో పాల్గొనొచ్చా? 100% పాల్గొనొచ్చు, తప్పేమి లేదు. తర్వాత వచ్చే పరిణామాలు ఏంటో చెప్తానన్నా. ఏంటో చెప్పన్నా? ఏముంది, నువ్వు సర్పంచ్ అవుతావు, గెలుస్తావు, రేపు సమ్మక్క జాతర ఉంటుంది, అప్పుడు నువ్వేం చేయాలి? సర్పంచ్గా మీ ఊరిలో తిరగాలి, దానికి సందాలు వసూలు చేయాలి, ఆ బంగారం అంటే బెల్లం, ఆ బంగారాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ దేవతకి నువ్వు సమర్పించాలి. ఎందుకని? నువ్వు రాజకీయ నాయకుడు అయిపోయావు. లేకపోతే నీ వాళ్ళ ఓట్లేక నీకు రావు. మరి ఇలా రాజీ పడి బతుకుతావా అని అడిగిన. లేదన్నా, బతకనన్నాడు. అట్టయితే సర్పంచ్ పదవికి పోటీ చేయొద్దని చెప్పి. వీళ్ళు అట్లా కాదు, సద్దూకయ్యులు. చట్టసభలో మనమే గెలవాల, ప్రతిపక్షం ఎవరు? పరిసయ్యులు. కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అనుకున్నాను. ఏమైనా చేయొచ్చు. అన్యులతో కలిసిపోయి అన్యుల ఓట్ల కోసం, రాజకీయ పదవుల కోసం గ్రీకులతో సహవాసం చేసి చివరికి గ్రీకు వాళ్ళలాగా వీళ్ళు
వీళ్ళకి దేవుడు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం, రాజకీయ పదవులు ముఖ్యం. నా మాట విని ఆ తమ్ముడు ఏం చేశాడంటే సర్పంచ్ పదవికి పోటీ చేయకుండా ఊరోళ్ళందరూ బలవంతం చేసిన, ఆయన ఒక్కడే బాగా చదువుకున్నాడు వాళ్ళ ఊరిలో, ఆ చిన్న విలేజ్లో. నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు ఉండండి. లేదు నేను ఉండను, నేను ఏస్తాయని నమ్ముకున్నా, నేను ఉండను అని చెప్పేశాడు. చాలా కష్టం అండి రాజకీయ నాయకులుగా ఉంటూ క్రైస్తవ్యాన్ని క్రీస్తు కొరకు జీవించడం చాలా కష్టం. అది అసాధ్యం కాదు, కానీ చాలా కష్టం, చాలా కష్టం. రైట్, ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. చిన్న ప్రార్థన చేసుకోండి మీ హృదయంలో. ప్రారంభంలో పరిసయ్యులు దేవుని కొరకు రోషం కలిగి బ్రతికారు, పరిశుద్ధంగా జీవించారు. ప్రార్థన చేయండి, ప్రభువా నేను కూడా పవిత్రంగా ప్రత్యేకంగా జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. పరిసయ్యుల భక్తి పై భక్తిగా మారిపోయింది. మరి నీ సంగతి ఏంటి? నువ్వు దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్న కొత్తలో చాలా పరిశుద్ధంగా ఉండేవాడివి, చాలా పరిశుద్ధంగా ఉండేదానివి. ఇప్పుడు ఏమైపోయింది? మెల్లమెల్లగా లోక ఆశలు నీలోకి వచ్చినాయా? లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు నీలోకి వచ్చినాయా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నేను లోకాన్ని ప్రేమించకుండా నిన్నే ప్రేమించడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. సద్దూకయ్యులు గ్రీకు ప్రజలతో స్నేహం చేసి వాళ్ళలో కలిసిపోయారు. జాగ్రత్త, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పాత కొత్త నిబంధనల మధ్య 400 సంవత్సరాల చరిత్రలో 4వ భాగాన్ని ఈరోజు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. పరిసయ్యులు ఎవరో, వాళ్ళ లక్షణాలు ఏంటో, సద్దూకయ్యులు ఎవరో, వారి లక్షణాలు ఏంటో అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు నాయన. ఈ అపవిత్రమైన లోకంలో నీ పిల్లలముగా ఈ వాక్యాన్ని బోధించిన నేను, విన్న మేమందరం పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. సద్దూకయ్యుల వలె అన్ని జనులతో సహవాసం చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ పారంపర్యాచారాలకు చోటు ఇవ్వకుండా, తావివ్వకుండా ప్రభువా నిన్ను పోలి జీవించడానికి, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనిన ప్రతి బిడ్డను దీవించండి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారిని కూడా నిండారుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.